ఈటీవీ అన్నా, ఈనాడన్నా మనకు రామోజీరావు గారు గుర్తొస్తారు. నాకు ఆయనకి అనుబంధం దాదాపు 40 ఏళ్ళ నుంచి ఉంది. చివరిసారి ఆయన కలవడం నా జీవితంలో అంటే ఎప్పుడు కలిసినా ఒక ఇన్స్పిరేషనే. చివరిసారి కలిసినప్పుడు ఏంటంటే, నేను ఒక జర్నలిస్ట్ వేషం వేసుకున్నాను. జుట్టంతా చెదిరిపోయి, బట్టలు చిరిగిపోయి అలా ఉంది. కానీ పొద్దున్నే పర్మిషన్ తీసుకున్నా, రామోజీరావు గారిని కలవచ్చా అని. లంచ్ టైంలో రమ్మన్నారు. మళ్ళీ గెటప్ మార్చుకోవడం కష్టం అని చెప్పి నేను వెళ్ళా ఆయన దగ్గరికి. వచ్చారు. రాగానే ఏమనుకోకండి సార్, ఇది ఒక ఫ్రస్ట్రేటెడ్ జర్నలిస్ట్ గెటప్ అన్న. ఆయన జర్నలిస్ట్ అందరూ ఫ్రస్ట్రేషన్లోనే ఉంటున్నారులేండి అన్నాడు. సమయస్ఫూర్తి. తర్వాత సార్ మీకు ఈ పిల్లి గడ్డం లాగా పెట్టారు, బాగుంది సార్ అన్న. గడ్డంది ఏముందండి, నేను బాగాలేనన్నాడు ఆయన. చివుక్కుమంది నాకు. తర్వాత చెప్పారు ఆయనకు హెల్త్ ఏం బాగుండట్లేదు ఆయన. సరే వెళ్ళిపోతున్నప్పుడు లిఫ్ట్ దాకా వద్దు సార్ మీరు కూర్చొని అంటే, లేదు అది ఆయన సాంప్రదాయం. లిఫ్ట్కి ఎక్కాక సార్ మీరు అంత మాట అనకూడదు సార్, మా ఆయుష్ పోసుకుని మీరు ఉండాలి, మీలాంటి వాళ్ళు అవసరం, దేశానికి అవసరం అని. ఏం మాట్లాడుతున్నారు భరణి గారు, నేను అన్ని కార్యక్రమాలకి అరేంజ్ చేసేసుకున్నాను, నాకు ఆ లిఫ్ట్ దిగిపోతుంది. నాకు అంత అంటే చిరస్మరణీయుడు గాడు, ఎంత గొప్ప మనిషి అంటే అలాంటి. ఆ తర్వాత ఆయన ఆశయం ఎంత గొప్పదంటే, సతతం ఎల్లకాలం శాశ్వతంగా ఆయన ఆశయాలు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ నెక్స్ట్